ఒరే బీర్లు తెచ్చుకున్నాం బాగానే ఉంది. స్టఫ్ ఏదిరా? స్టఫ్ అయిపోయిందిరా. కేశవ్ గడికి ఫోన్ చేసి స్టఫ్ తెమ్మనరా వచ్చినప్పుడు. నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు. మన మిడిల్ క్లాస్ ఎప్పుడు ఉన్నదా ఇక చెయ్యి. అరే ఫ్రెష్ ఫ్రై తేరా ఒకటి. A few hours later. ఎక్కడరా వాడు? ఏమో తెలీదురా. వాడు ఇంక రాడేమో, వెళ్ళిపోదామా? వీళ్ళు కూడా అయిపోయి పోదాం పోదా. సరే పోదాం. అమ్మా మీరా ఇక్కడికి వెళ్ళావు? ఫిష్ కావాలరా నీకు? ఫిష్ బావా ఎందుకు నన్ను రమ్మన్నావు? ఏం లేదే, నిన్న చూడాలనిపించి రమ్మన్నాను. అవునా, సరే ఇంకేంటి మరి బావా? నాకు ఒకటి కావాలి డార్లింగ్. ఏంటి బావా? నాకు ఒక 1000 రూపాయలు కావాలి డార్లింగ్. సరే ఇస్తానులే, కానీ ఎందుకు బావా ఎప్పుడు మన పెళ్లి గురించి అడిగినా నువ్వేం మాట్లాడట్లేదు? ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా. సర్లే కానీ మన ఇంట్లో ఎవరెవరు ఉంటారేంటి మన పెళ్లికి ఒప్పుకోవడానికి? అదే మా అమ్మ ఉందా, మా నాన్న ఉన్నాడా, మా అన్న ఉన్నాడా, ఇంతకీ మా పిల్ల ఉందా, అంతకీ కూడా నా పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ఒప్పుకోవాలి కదా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అబ్బే మరి మంచి చేయండి బాబు. ఏంటి బాబు అన్న ఇంకోసారి బాబయ్య 10 రూపాయలు ఉంటుంది బాబయ్య, సిగరెట్ అన్న తాగొస్తాను నేను. కాళ్ళు చేతులు తినంగానే ఉన్నాయి కదా, ఏదైనా పని చేసుకోవచ్చు కదా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఆ పనే ఉంటాయి, నేను నీ దగ్గరికి వచ్చి అడుక్కుంటాను భయ్యా. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా? రే చెప్పు. నా వాలెట్ ఇంటి దగ్గర మర్చిపోయినా, ఒక 2000 ఉంటావురా. సరే ఆగు, ఇంటికి వెళ్ళి తెచ్చేసుకో. ఫనీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మిడిల్ క్లాస్ కామెడీ.